శ్రీమాత్రే నమః. మానవ జన్మ యాదృచ్ఛికమేననుకుంటే సరికాదని పండితులు చెప్తున్నారు. ప్రయత్నం లేకుండానే మానవ జన్మ లభించింది అనుకుంటే పొరపాటు. మన పుట్టుక, మన తల్లిదండ్రులు, మన కర్మలు అన్నీ కూడా మనం ఎంచుకున్నవి అంటున్నారు. అది కూడా పుట్టుకకు ముందే నిర్ణయించబడిన విధంగానే జరిగిందని కూడా వివరిస్తున్నారు. అంటే మన ఈ పుట్టుకకు, వృద్ధికి, జీవితం గడుస్తున్న దానికి సంపూర్ణంగా మనమే కారకులం. ప్రతి వ్యక్తి ఈ భూమి మీదకు తన రాకకు సంబంధించిన ఏర్పాట్లు, దారులు ముందే రూపొందించుకున్నాడని అర్థం. జన్మ ఎత్తకుండా జన్మకు సంబంధించిన పనులన్నీ ఎలా చేసుకోగలమనేది ఆశ్చర్యకరం. మరి స్వీయ ఎంపిక అందుకు కారణమా? ఇదెలా సాధ్యం? అసలు ఇలా ఎలా చేసుకోగలమని ఆలోచిస్తే, తెలుసుకోవాలనే ప్రయత్నం ఉంటే ఈ వీడియో మీకు సమాధానం చెప్తుంది. విని, చూసి మీరు కూడా మేధోపథనం చేసి స్వయంగా అనుభూతి చెందే ప్రయత్నం చేస్తారని భావిస్తూ సాత్విక చింతనను పరిశీలిద్దాం. మరుజన్మకు సంబంధించిన నిర్ణయం ముందు జన్మలో ఎలా తీసుకోబడుతుందన్నది వేదోపనిషత్తులు, బౌద్ధ వ్యాయాల్లో, సూఫీతత్వంలో ఇంకా అనేక తత్వ జ్ఞాన ఆధ్యాత్మిక రచనలు గోప్యంగానూ స్పష్టంగానూ వివరించబడినట్లు అధ్యయనవేత్తలు తెలియజేస్తున్నారు. అటువంటివి జనసామాన్యానికి అర్థమయ్యే భాషలు, సులువుగా గ్రహించే తీరులో వివరించడం కోసమే సాధు పురుషులు అనేక అనేక రకాలుగా జన్మించారని మనం గమనించాలి. వేమన, తులసీదాస్, కబీర్, సూర్యదాస్, అబ్దుల్ రహీం, తుకారాం, నామ్దేవ్, చైతన్య మహాప్రభు ఇటువంటి కోవకు చెందిన సాధు మహాత్ములు వారి బోధనలో ఆ భక్తి తత్వ జ్ఞాన వైరాగ్యాలు పట్టుతేనే అంత మధురంగా, కొబ్బరి నీరంత తేటగా అర్థమవుతుంటాయి. అనేక రూపాలుగా లేదా గుణాలుగా కనిపించే వ్యక్తి ఒకటిగా, ఆ ఒక్కరే భిన్నమైన గుణాలుగా కనిపించే తత్వాన్ని మీరిప్పుడు తెలుసుకోబోతున్నారు. మనకు ఒక సూక్తి ఉంది కదా, ఏకం సత్ విప్రాహ బహుదా వదంతి అని. అంటే ఒకటి సత్యాన్ని పండితులు పలు విధాలుగా దర్శిస్తారు అని అర్థం. ఆ ఏకత్వంలోని బహుళత్వాన్ని అర్థం చేసుకోగలిగితే అరటిపండు ఒలిచినంత సులువుగా మీ జీవితం మీకే స్పష్టమవుతుందంటారు. ఆలోచన పరులు ఆలోచన దిశగానే మన ఈ ప్రయాణం అయితే, ఈ ప్రయాణం మనకై మనం ఇప్పుడు ఎంచుకున్నది కాదనేది ప్రాథమిక అంశం. మనలోని జీవం అంటే ఆత్మ ముందుగానే దాన్ని ఎంచుకుంది. జన్మించిన వెంటనే ఆ స్పృహను కోల్పోతున్నాం. కనుకనే మరలా మనల్ని మనం తెలుసుకోవటానికి లోతుగా ఆలోచించాల్సి వచ్చింది. అది తెలిస్తే, అవగతమైతే మన జీవన విధానాన్ని చక్కదిద్దుకోవచ్చు అనేది దీని సారాంశం. భూమి మీద అన్ని రకాల మతాల్లోనూ, ధర్మాల్లోనూ ఈ ఆత్మజ్ఞానం జన్మరహస్య వాదాంతాలకు ప్రస్తావనలు, సుదీర్ఘ చర్చలు, గుణాత్మక వివరాలు ఉన్నాయి. మరి సామాన్య ప్రజలకు వీటిని చేర్చే బాధ్యత ఎవరు తీసుకున్నారు అంటే యోగులు. తమ తపస్సు, సాధన ద్వారా ఆ పరమసత్యాన్ని దర్శించిన దాన్ని గ్రంథస్థం చేసి శిష్యులకు వివరించి ఆ జ్ఞానం నలుదిక్కులా వ్యాప్తి చెందేలాగా తగు ఏర్పాట్లు చేశారు. ఆత్మ యొక్క మరుజన్మ ప్రస్తుత జన్మలోని కర్మలను బట్టి, ప్రస్తుత జన్మలు వారి బుద్ధి వికాసాన్ని బట్టి నిర్ణయించబడుతుందనేది మూల సూత్రం. కాబట్టి ప్రస్తుత జన్మ గత జన్మ తాలూకు వాసనల ఫలితమని భూమి మీద అన్ని ధార్మిక గ్రంథాలు చెప్పబడింది. కాస్త సులువుగా చెప్పుకోవటం కోసం ఒక వ్యక్తిపరంగా మనం ఈ వివరణను కొనసాగిద్దాం. మీ కుటుంబ సభ్యులు, మీ స్నేహితులు, మీ ఇతర బంధాలు అన్నీ మీరు ఎంచుకున్నవే. అవి మరలా వేర్వేరు రూపాల్లో కొనసాగుతున్నాయి. బ్యాంక్ పాస్బుక్లో పేజీ నిండిపోతే తర్వాతి పేజీలో పైన మీ సొమ్ము క్యారీ ఫార్వర్డ్ అని మొత్తం ఎంతో ప్రింట్ అయ్యాక తర్వాత లావాదేవీలు ప్రింట్ అవుతాయి కదా. అలా అనుకోండి. అంటే నెల జీతంలో వేసినవి, మీరు జమ చేసినవి, తిరిగి చెల్లించినవి, వడ్డీగా వచ్చినవి, సేవా రుసువుగా మినహాయించుకున్నవి అన్నీ కూడా కొనసాగుతూనే ఉంటాయి. గత జన్మలోని సంచిత పాపపుణ్యాలు, దుఃఖాలు, కోరికలు, అనుబంధాలు కూడా ప్రస్తుత జన్మకు బదిలీ అవుతుంటాయి. ఒక్కో సమయంలో ఒక్కో అంశం వచ్చి మిమ్మల్ని అతుక్కుంటుంది. దానికి సంబంధించిన పూర్వజ్ఞానం మీకు ఉండకపోవచ్చు తప్ప ఆత్మ తాను కోరుకున్నది అందుకుంటూనే ఉంటుంది. అంటే ఇదొక బ్లూ ప్రింట్ అన్నమాట. కాబట్టి ఈ జన్మ అనేది ఏదో అనుకోకుండా దానంతటి అదే సంభవించిన సంఘటన కానే కాదు. యాదృచ్ఛికం అస్సలు కాదు. ఉద్దేశపూర్వకంగానే జరిగింది. కాకుంటే ప్రకృతి నియమాల ప్రకారం బీజక్షేత్రం ఎంచుకుని జన్మించింది. ఈ క్షేత్రం బీజ న్యాయం కూడా ఒక ప్రణాళిక అంటున్నారు శాస్త్రవేత్తలు. ఇది కూడా ఒక మాటలో చెప్పాలంటే స్త్రీ పురుష సంయోగం వల్ల జీవం పుట్టడం అనేది ఒక ముందస్తు యోచన. మరైతే ఇప్పుడు ఇక్కడకు రావడానికి ముందు మీరు ఎక్కడున్నట్లు, అంతకు ముందు ఇంకెక్కడున్నట్లు?
తత్పూర్వం మరెక్కడైనా ఉన్నారా? అసలు భూమి మీద జన్మించడానికి మునుపటి మీ అస్తిత్వం ఏమిటి? ఇది ఎప్పుడైనా ఆలోచన కలిగిందా? అలా ఎప్పుడైనా ఆలోచించారా చెప్పండి. మీరు ఏ ధార్మిక అవతారాల్లోనూ జీవించి ఉండుంటారా అని కాస్త మేధోమథనం చేసేందుకు ప్రయత్నించండి. స్థలకాలాలను అధిగమించిన ప్రదేశం ఈ సృష్టిలో ఉందని నమ్మితే అది లోకాతీతమైన కారణం లోకమని పిలువబడుతుందని తెలుసుకోండి. అయితే అక్కడ భూమి మీద మాదిరిగా శరీరంతో కూడిన జన్మ ఉండదు. సరిహద్దులు లేని శక్తి క్షేత్రం అది. అక్కడ మీరు ఒక శక్తి మాత్రమే, ఒక చైతన్యం మాత్రమే. శరీరం అనే బాహ్యస్పృహ లేని లోకాతీతమైన చైతన్య శక్తి స్థితి ఉండదక్కడ. భయం, సందేహం, అహంకార భావనలు లేని స్థలం. అది ఉన్నదల్లా అంతులేని శాంతి, ప్రేమ మాత్రమే. అక్కడ శక్తి మీరు వేరువేరు కాదు, అంతా అద్వైతమే. మూలశక్తితో మీరు అనుసంధానమై ఉంటారు. మూలశక్తికి, ఆదిశక్తికి, ఆ స్థిరశక్తికి మీరు భగవంతుడిని పూర్ణత్వమని, అఖండమని ఏ పేరు పెట్టుకున్నా సరే అంతా ఏకమే. మీరు అనంత అద్వైత శక్తి ఒకటే అయినప్పుడు భేదభావాలకు చోటెక్కడా లేనేలేదు. ఆ సంపూర్ణ చైతన్యంలో కలిసిపోయి ఉన్న మీకు ఆకలి దప్పికలు, బాధను, భావాలు, కోరికలు అనేవి ఉండవు. నీ ఉనికిని మీరు ఆస్వాదిస్తారంతే. అంటే అక్కడ మీరు అనంతమైన వారు, శాశ్వతమైన వారు, నాశనం లేని వారు. అక్కడి నుంచి మీరు ఎన్ని జన్మల యాత్రలు చేసి ఉంటారు, ఎన్ని మార్లు మరణానుభూతిని పొందుంటారు. ఆ ప్రతి యాత్రలోనూ ఎన్నెన్ని అనుభవాలు, అనుభూతుల్ని మూటగట్టుకుని ఉంటారు. మీకు గుర్తుందా మరి? ఈ ప్రస్తుత పూర్ణత్వంలోనూ మీకు ఒక కోరిక ఉండుంటే మళ్ళీ ఏదో ఒక కొత్తదనాన్ని అనుభూతి చెందాలని మీ అంతర్గత పిలుపు మీరు వినగలిగితే అప్పుడు మీ గురించి మీకు మరో అంశం తెలుస్తుంది. చైతన్యం నిత్యం నూతనంగా ఉండాలంటే ప్రోగు చేసుకునే అనుభవాల రాశి నుంచి అది సాధ్యమనేది తాత్వికుల ఉపదేశ సారం. వికసించడమే చైతన్య స్వభావం. వికాసం అంటే వృద్ధి చెందడం. వృద్ధి చెందడం అంటే క్రోంగొత్త అనుభవాల పరిచయం, వాటితో మమేకం కావటం, వాటిని ఆస్వాదించడం. కనుక మరుజన్మ కోసం ఆత్మ వేసుకునే ప్రణాళిక దానిలోని చైతన్యాన్ని కొత్త బంధాల వైపు మరలిస్తూ కొత్త జన్మను పొందేలా ప్రేరేపిస్తుంది. కొత్త ప్రయాణం మొదలుపెట్టే ముందే గత జన్మత్తాలను లెక్కేసి సరిచూస్తుంది. అదిగో ఆ లెక్కల పదుల్లో గతం తాలూకు లోటుపాట్లను నెమరవేసుకుని వాటిని ముందు జన్మలో సరిచేసుకునే అవకాశాలు తీరు తెన్నుల్ని సరిచూసుకునేందుకు తగిన ఆలోచన చేస్తుంది. అలా ఈ బ్రహ్మాండంలో సదరు ఆత్మ ప్రయాణానికి ప్రణాళిక సిద్ధమవుతుంది. ఇంతకీ ఎంతో ప్రశాంతమైన ఆ దివ్యలోకాన్ని విడిచి మరలా జన్మించాలని ఆత్మ కోరుకోవటం వెనుక హేతువు ఏముందో చెప్పగలరా? ఎందుకంటే ఏ లోటు, ఏ దిగులు, ఏ ఆశ లేని అనంత శాంతి ఎల్లప్పుడూ ఉంటున్న పరమధామానికి దూరంగా ఈ అశాంతిమయ లోకానికి రావటం ఎందుకంటారు? అదే ఇంతకు ముందే మనం చెప్పుకున్న లోపలి పిలుపు, అంతరంగంలో కలిగిన చైతన్య ప్రవాహం కోరుకున్న సరికొత్త అనుభవ వికాసాల దారుల వెంట ప్రయాణించి కొత్త అనుభూతుల్ని మూటకట్టుకోవటం కోసమే. అనుభవం యొక్క సరికొత్త రూపాలే ఆత్మ చైతన్యం విస్తరించి చోటు కేవలం శాంతిలో మనుగడ సాగించడంలో వికాసం ఉండదు. సరికొత్త సవాళ్లు ఆత్మ లోపలి చైతన్యాన్ని మరింత వికసింపజేస్తాయి. చీకటి, నల్లటి చీకటి లాంటి మట్టిలోంచి విత్తు చిల్చుకొని మొలకెత్తినట్లు, అగ్నిలో కాల్చబడి బంగారం మెరుగు పెట్టుకుని పరిశుద్ధమైనట్లు ఆత్మ కూడా కష్టాల దారిలో నడిచి రాపిడికి గురై మరింతగా ప్రకాశిస్తుంది. స్వేచ్ఛ నుంచి సంఖ్యల వైపు, ప్రేమ నుంచి పోగొట్టుకోవటం వైపు, విజయంతోనే అపజయం కూడా వెన్నంటి ఉండే వైపు, అనుబంధాల మాధుర్యంతో పాటే వేరుపడే బాధ, దుఃఖం వైపు ఆత్మ ప్రయాణిస్తుంది, తెలిపే చేస్తుంది. ప్రతి మజిలీలో వేర్వేరు సవాలు ఉంటాయని తెలుసు. బాధ, సంతోషం, కన్నీటి చుక్క అన్నీ తన చైతన్య వికాసం రూపుదాల్చే మాలలు చేరే పూసలని ఆత్మ భావిస్తుంది. అలా ఆత్మభూమి మీద జన్మించేందుకు కుతూహలపడుతుంది. తాను ఎంచుకున్న పరిస్థితులే కనుక వాటిని అనుభవిస్తూ ఎదుర్కొంటూ రాడు తెలుతుంది. కాబట్టి మీరు మీ జన్మను యాదృచ్ఛికంగా భావించకండి. మీ అమ్మా నాన్నలు, మీ బంధాలు, మీ ప్రతిభా విపత్తులు, మీ సంఘర్షణలు అన్నీ మీ ఆత్మ ఎంతో లోతుగా ఆలోచించి ఎంచుకున్న జన్మలోని అనుభవాలే, దాని ప్రణాళికలో భాగాలే అని గ్రహించండి. అప్పుడిక మంచి చెడులు, మెచ్చుకోళ్ళు, తిరస్కారాలు, గెలుపోవటంలో అన్నీ మీకు అర్థమవుతూనే ఉంటాయి. వాటిలోని మార్మికతను మీరు గమనిస్తూనే ఉంటారు. మీలోని ఆత్మ ఎంచుకున్న శరీరం మీద, ఆ శరీరంతో ఆత్మ చేస్తున్న యాత్ర, ఇది కాకుండా యాత్ర అనంతం. ఈ అనంత యాత్ర ప్రారంభం ఎంతో పదిలంగా, ఎంతో సూక్ష్మంగా, ఎంతో నిశితంగా జరుగుతుంది. గత జన్మలోని అజ్ఞానాన్ని, భయాందోళనల్ని, ఆనాటి చైతన్యం ప్రయాణించిన దారుల్ని గుర్తు చేసుకుంటుంది, గట్టి సమీక్ష చేసుకుంటుంది. ఇదంతా
గత జల సేతుబంధం, జ్ఞాపకాల పూర్వానుభవాల పునశ్చరణ, తన గత జన్మను అద్దంలో చూసుకోవటం వంటిది. తన కర్మల్ని, తన ఆలోచనని, తన అనుభవాల్ని జంప్ తెచ్చుకుంటుంది. అవన్నీ ఉండగా మరింత మెరుగు పరుచుకోవటానికి ప్రయత్నిస్తుంది. కనుగోని మరుజన్మను కోరుతుంది. అలాగని మీ ఆత్మ ఒంటరిగా ఏం ఉండబోదు. ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం చేసే దివ్యశక్తుల మద్దతుతో మీ ఆత్మ తన దారిని ఏ ఆటంకం లేకుండా చేసుకోగలుగుతుంది. ఆ దివ్యశక్తుల ఆత్మ ఎంచుకున్న మరుజన్మ తాలూకు భావి జీవితాన్ని దాని చైతన్యానికి అర్థమయ్యేలాగా ఒకసారి దర్శింపచేస్తాయి. ఎదుర్కొనే సవాళ్లు, అనేక అవసరాలు, వేరువేరు బంధాలను ఆత్మ చైతన్యానికి తెలిసేలా చేస్తాయి. ఆత్మవికాసం చెందడానికి వీలైన మార్గాన్ని ఎంచుకోవటానికి ఈ ప్రక్రియ దోహదం చేస్తుంది. అప్పుడు మీ ఆత్మ తన క్షేత్ర బీజాన్ని, అంటే తల్లిదండ్రుల్ని ఎంచుకుంటుంది. తన బంధాలను, దేహాన్ని, సంస్కృతిని, సమయాన్ని, తనకు అవసరం అనుకున్న ప్రత్యేక సామర్థ్యాలతో పాటు సవాలును సైతం తానే ఎంపిక చేసుకుంటుంది. అంటే శక్తియుక్తులతో పాటు బలహీనతలను కూడా ఆత్మ ముందుగానే ఎంచుకుంటుంది. మీరు ఏ అనారోగ్యాలని, ఏ దుఃఖాలని భరించాలో, ఏ ప్రేమను అనుభూతి చెందాలో కూడా ముందుగానే ఎంపిక చేసి పెట్టుకుంటుంది. ముందే చెప్పుకున్నాం కదా, ఇదంతా ఒక ప్రణాళిక, ఒక బ్లూ ప్రింట్. ఇందులో మారుదల ఉండొచ్చు, అంటే అవాంతరాలన్నమాట. వాటికి సిద్ధపడే యాత్ర మొదలవుతుంది. మరి ఈ యాత్రకు దిశానిర్దేశం చేసే నియమాలు ఏమైనా ఉన్నాయా అన్నది చూద్దాం. ఇవన్నీ కర్మను అనుసరించినవే అని చెప్పబడింది. మరి కర్మ అంటే ఏమిటి? ఏమిటంటే ప్రతి కార్యం, ప్రతి భావన, ప్రతి ఆలోచన ఒక శక్తి వనరు. సదరు శక్తిని నాశనం లేదు. ఆ శక్తి ఇప్పుడుగానే ఒక అంతర్గత పిలుపుగా మరుజన్మలో కానీ దిరిగొస్తుంది. విత్తులోంచి వృక్షం ఉద్భవించి ఫలాలు వచ్చినట్లు మీరు ప్రేమ బీజం నాటితే ప్రేమ అనే పంట పుడుతుంది. ద్వేష అనే విత్తనం నాటితే చీడలతో కూడిన పంట పుడుతుంది. అదే కర్మ అంటున్నారు. ఏది ఏ భావంతో చేస్తే అటువంటి ఫలితమే తిరిగి వస్తుంది. అదే కర్మ. అయితే ఆత్మ శిక్ష సమక్షంలో తన పనుల తాలూకు ఫలితాలను గ్రహించగలుగుతుంది. దీన్ని స్వీకరించు, ఇదిగో దీన్ని విస్తరించు అని కర్మ ఆత్మకు నేర్పిస్తుంది. ప్రస్తుత ఈ జీవితం మీ గతయాత్రల ప్రతిభ అంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. నేటి అనుభవాలు గత జన్మల ఫలితాలని మీరు గ్రహించకపోవచ్చు. ఆనాట మీరు చేయూతనిచ్చిన వారు నేటి మీకు తోడుగా రావచ్చు. ఆనాడు మీచే తిరస్కరించబడిన వాళ్ళు నేడు మిమ్మల్ని బాధ పెట్టొచ్చు. అలాగని చెప్పి మిమ్మల్ని శిక్షిస్తున్నట్లు కాదు. అది మీలోని యోధుణ్ణి సుశిక్షితుణ్ణి చేయటం అంటున్నారు. అది మిమ్మల్ని అభివృద్ధి చేయటం, తీర్చిదిద్దడం అన్నమాట. అందుకే మనం ముందుగా చెప్పుకున్న సంగతి మరోమారు గుర్తు చేసుకోండి. నేటి మీ కర్మఫలాలు గత జన్మ తాలూకు సంచితాలు అని. అప్పుడు పోగేసుకున్న వాటి ఫలితాన్ని ఇప్పుడు ఈ జన్మలో మీరు అనుభవిస్తున్నారు. మంచైనా చెడైనా ఇక ప్రారంభం అనేది ఒకటి ఉంటుంది. అది ఈ జన్మలోని కర్మానుభవం. అంటే ఇప్పుడు మీరు చేసే మంచి పని, వేసే మంచి అడుగు మీ భావి జీవితాన్ని వెలిగిస్తుంది. ప్రతి కఠిన సమయము ఒక అనుభవమే. ఆ ప్రతి అనుభవం పోగేసుకునే జ్ఞానమే. ఆ జ్ఞానమే ఆత్మ అందుకుంటున్న కర్మ ఫలితం. అందుకనే చేసే కర్మలు ఆత్మకు సంఖ్యలు కావని, అవి అనుభవాల సోపానాలని, వాటిపై నడిచి జ్ఞానం అనే పూర్ణత్వం వైపు ఆత్మ ప్రయాణిస్తుందని వివరిస్తారు. ఈ మీ ఆత్మ తన ప్రయాణ మార్గంలో ఎదురయ్యే కొన్ని ఆత్మలతో అత్యంత దగ్గరతనాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ అనుబంధం కొత్త అనుభూతులను పొందడానికి, ఎదగడానికి, వికసించడానికి ప్రయోజనకరంగా మారుతుంది. మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి, స్నేహితులు, చివరికి మిమ్మల్ని బాధ పెట్టిన వారితో సహా మీరు ఆత్మకాబంధం ఏర్పడుతుంది. కొన్ని ఆత్మలు మీకు తోడుగా ప్రయాణిస్తే మరికొన్ని సవాళ్లు విసురుతూ ఉంటాయి. కొన్ని ప్రేమను పంచుతాయి, మరికొన్ని కఠిన పాఠాలను నేర్పిస్తాయి. అంటే ప్రతి పరిచయం వెనుక ఏదో ఒక పరమార్థం ఉంది. మీలోని సామర్థ్యం, మీలోని ఓటమి, మీలోని అధ్యయన శక్తి, మీలోని నివేచన, మీరు చేసే విచక్షణ, మీరు కనపరిచే ప్రేమ, ఇవన్నీ మీ శక్తికి మీరు ఎరుకపరిచే సందర్భాలను సృష్టిస్తాయని తెలుసుకోండి. ఇందాకనే చెప్పుకున్నాం, మీ ఆత్మ ఒంటరి ప్రయాణం చేయటం లేదు. మీ ఆత్మ ముందుగానే ఎంచుకున్న విధంగా ఏర్పడిన అనుబంధాల తాలూకు ఆత్మల సమూహంతో కలిసే మీ ఆత్మయాత్ర కూడా కొనసాగుతూ ఉంటుంది. ఇలాంటి ఆత్మ సమూహాలు పలు జన్మల వరకు కలిసే ప్రయాణిస్తాయి. అయితే వాటి వాటి రూపాలు, స్థానాలు మారచ్చు. ఒకసారి అమ్మగా, మరోసారి నాన్నగా, ఇంకోసారి మిత్రునిగా, మరెప్పుడో మీకు ప్రత్యర్థిగా ఆ ఆత్మల పాత్రలు మారుతూ ఉంటాయి. ప్రతి పాత్ర తన స్వభావంతోనే ప్రవర్తిస్తూ మీ ఆత్మకు అనుభవాన్ని నేర్పిస్తూ ఉంటుంది. అనుకోని మీరు భౌతిక రూపంలో ఎవరినైనా కలిసినప్పుడు పరస్పరం ఏదో అనుబంధం ఉన్నట్లు మనకు తోస్తుంది. మాటలతో చెప్పలేని ఆ అనుబంధం
మీ ఆత్మకు సంబంధించింది. మీ ఆత్మ ప్రయాణం మొదలైనప్పుడు తోడుగా వచ్చిన ఆత్మల సమూహానికి సంబంధించింది. భౌతిక దూరాలు ఈ లోకంలో సహజం, కానీ మీ ఆత్మకి అనుబంధం మాత్రం ఎల్లప్పుడూ కలిసి ఉంటుంది. మీ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఈ అనుబంధాలు, కలయికలు, విడదీయరాని భావాలు, ఇవి ఎంతో పవిత్రమైనవి కూడా. అంతటి పవిత్రత కలిగిన ఆత్మల మార్గదర్శనం లభించడం మీ ఆత్మ చైతన్యానికి దోహదం చేసే విషయమే. మార్గదర్శకత్వం వహిస్తున్న ఆత్మల శక్తి దివ్యంగా ఉంటుంది. మీ ఆత్మకు సరైన తోవను చూపించడమే వాటి పరమ కర్తవ్యం. మీ బలాలు, బలహీనతలను మీకు అవగతమయ్యేలా చేయటం వాటి విధి. మీకు ఎదురు కానున్న పరీక్షలను, మీ అవకాశాలను అర్థం చేసుకుని మీకు అర్థమయ్యేలా చేస్తాయి. మీ సరికొత్త యాత్రలో మీతో కలిసి ప్రయాణిస్తాయి. మీ ఆలోచనల్లో భాగమవుతాయి. జన్మ తాలూకు యాత్ర అనుభవాన్ని మీకు గుర్తు చేస్తూ ఉంటాయి. అసంపూర్ణంగా ఉండిపోయిన గత జన్మ కర్మల పునరుక్తి దోషం నుంచి కాపాడేందుకు తగిన సూచనలు ఇస్తూ ఉంటాయి. ఇక్కడ గమనించండి, ఆ ఆత్మలన్నీ మీకు సరైన మార్గదర్శనం చేయడం కోసమే ప్రయాణిస్తూ ఉంటాయి. మిమ్మల్ని బలోపేతం చేయడానికి తప్ప నిందించి శిక్షించడం వాటి పని కాదు. మీ ఆత్మ చైతన్య వికాసం కోసం మీరు ఎంచుకున్న మరుజన్మలు మీకు సహాయ సహకారాలు ఉండటానికి మీతో పాటుగా వచ్చిన మీ అనుబంధాలు ఆత్మలు అవి. కాబట్టి ఆలోచన మీదే, ఆచరణ మీదే, ఏ నిర్ణయమైనా మీదే. భూమి మీద శరీరధారణ చేసిన మీకు మీ ఆధ్యాత్మిక జగత్తులోని ఆత్మలు నేరుగా కనిపించవు, కానీ మీ ఆత్మకు మాత్రం సమీపంగానే ఉంటాయి. సమయ సందర్భాన్ని బట్టి సంకేతాలు ఇస్తూ ఉంటాయి. స్వప్నంలో కనిపిస్తూ ఉంటాయి. ఆకస్మిక సంఘటనల ద్వారా మీ సందర్భ శుద్ధిని ప్రేరేపించి జాగ్రత్త చేస్తూ ఉంటాయి. జీవిత గమనంలో నిరాశ, స్పృహ, నిర్లిప్తత, నిస్సస్తులకు లోనైనప్పుడు మీరు ఒంటరివారు కారని మీ ఆధ్యాత్మిక అనుబంధాలు, ఆత్మలు ఆదరణతో ఆదుకోవడానికి సిద్ధంగా ఉంటాయని గుర్తుంచుకోండి. వాటి సంకేతాలను అందుకొని అర్థం చేసుకోవటానికి మీరు సంసిద్ధంగా ఉండాలంటే అయితే మీరు మీ మనసు మాట వినాలి. మీ అంతరంగ సంచలనాలన్నీ గ్రహించగలగాలి. ఈ ఆలోచన తరంగాల్ని వాటితో అనుసంధానం చేయగలగాలి. ఆ దివ్యాత్మల అస్తిత్వాన్ని మీరు అవగాహన చేసుకోవాలి. ఇక్కడ మీకు మరొక విషయం చెప్పాలి. మీ ఆత్మ ఒక ప్రణాళికతోనే మరుజన్మ ఎత్తింది అన్నది ఎంత వాస్తవమో, ఇక్కడ ఈ భౌతిక రూపంలో మీరు మీ ఆత్మ చెప్పినట్లుగానే కట్టుగా నడిచి తీరాల్సిందే. ఇలాంటి కఠిన నియమావళి లేదనేది వాస్తవమే. అంటే మీరు స్వతంత్రులు. మీ ప్రయాణ మార్గాన్ని మీరు స్వేచ్ఛగా ఎంచుకోవచ్చు. కష్టాల నుంచి మారిపోవాలా, వాటిని ఎదుర్కొంటే నేర్చుకోగలవా అన్నది మీ చేతుల్లోనే ఉంది. మీ కర్మ మీరు ఎలా నిర్వర్తించాలనుకుంటున్నారో అలా అనుసరించడంలో మీకు పూర్తి స్వేచ్ఛ ఉంది. అది ప్రేమ మార్గమా, ద్వేష మార్గమా అన్నది పూర్తిగా మీ ఇష్టం. కాబట్టి మీ భవిష్యవాణి, మీ జాతక పత్రం, మీ పూర్తి జీవితం గురించి సంపూర్ణ వివరణ ఇవ్వలేవు. మీ స్వంత ఇష్టానిష్టాలు చెల్లుబాటు చేసుకోవచ్చు. చూసారా, మీ ఆత్మ ఆడుతున్న ఆట. ఇది జన్మ ఎత్తడానికి ప్రణాళిక వేసుకుంది. మళ్ళీ సొంత ఇష్టాల్ని పాటించుకోమని చెప్తుంది. అంటే రాతి మీద చెక్కిన వ్రాతలాగా కాకుండా నీటి ప్రవాహంలాగా మీ ఆలోచనల్ని, భావనని మీ కర్మల ద్వారా నిర్ణయించుకోవచ్చు. జీవితం ప్రతి మలుపులోనూ మీరు మీకు నచ్చినట్లుగా చేసుకున్న కర్మ ఫలితాలని మీరు పొందుతున్నారు. అదేమిటి, ఆత్మ ముందుగానే అన్ని బ్లూ ప్రింట్ వేసుకొని మరి జన్మించింది కదా, అయినా కూడా మనకు స్వేచ్ఛ ఉందేంటి అంటారా? ఉంది. సరే, ఆత్మ వేసుకున్న ప్రణాళిక ఈ భౌతిక జన్మలో మన జ్ఞాపకంలోకి రావటం లేదెందుకని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ దిశలో ఆలోచించే ఉంటారు కదా. అవును, జన్మిస్తూనే మీ మీద అది మరుపు అనే పరదాను కప్పుతుంది. మరి మీ గత జన్మ వాసనలు మీకు గుర్తుండే అవకాశం లేకుండా అజ్ఞాతమనే పొరను కప్పుతుంది. అలా జరగడం మీ మంచి కోసమే. మీ గత జన్మ అప్పటి కర్మలు మీకు జ్ఞాపకం ఉంటే ఇక మరుజన్మలోనూ మీరు నేర్చుకోవటానికి నూతన అనుభవాలు, సరికొత్త అనుభూతులు ఉండవు. ఎందుకంటే బాధ ముందే గ్రహిస్తే, తగిలే ఎదురు దెబ్బలు ముందే తెలిస్తే ఇక వాటిని మనస్ఫూర్తిగా అనుభూతి చెందలేం కదా. కనుక్కొని ఆ జ్ఞానం లేని అజ్ఞానపు పొర ఆవహిస్తుంది. విషాద సంతోషాన్ని, కష్ట సుఖాలని అనుభూతి చెల్లించుతుంది. స్వయంగా వాటిని బేరీస్ వేసుకోమంటుంది. కొత్త అనుభవాలను పోగు చేసుకోమంటుంది. ఇదంతా చేసేది ఎవరంటే ఈ జన్మను కోరుకున్న మీ ఆత్మ. మిమ్మల్ని మీరు మళ్ళీ తెలుసుకునేలాగా ప్రోత్సహించేది స్వయంగా మీ ఆత్మే. జన్మించాలి, అనుభవించాలి, సంపాదించాలి. బ్రతుకు సమరంలో పాటలు నేర్చుకోవాలి, పోరాడాలి. ఇదే జీవన సౌందర్యం. అయితే ఆత్మ సంకేతం మాత్రం మీతో ఉంటుంది. అంతకుముందు చెప్పుకున్నట్లుగా స్వప్న సంకేతాలనిస్తుంది. ఆ దాటున మీ మనసులో ఏదో మెరుపులాంటి ఆలోచనలు కలిగిస్తుంది. ఎవరు అపరిచితుడిని చేత గాలివాటం మాటలుగా వినిపిస్తూ ఉంటుంది.
మీ అంతరంగం వాటిని పట్టుకున్నప్పుడు మీ ఆత్మఘోష మీకు అర్థమవుతుంది. మరుపు దుప్పటి కింద జీవితం దారి మారుతుంటే చల్లున ఏదో ఒక సంకేతం ఇచ్చి సరిచేసుకుంటుంది. మిమ్మల్ని విడిచిపోలేదు, మీతోనే ఉన్నాను అని సూచిస్తుంది. నేను ఎవరు, నేను ఎందుకు పుట్టాను, నేనేం చేయాలి అనే చింతన, స్పృహ మీలో కలిగేలా మిమ్మల్ని జాగ్రత్త చేస్తూ ఉంటుంది. ఇక స్పృహ మీకు కలిగిన నాడు ముక్తి మార్గంలో నడవడం అనేది మీ కర్మలోనే ఉంటుంది. తత్వమసి అనే వేద శబ్దానికి అర్థం తెలుసుగా? పర్లేదు, పెద్దల్ని అడగండి చెప్తారు, లేదా నిఘంటువులో వెతకండి, మీకే అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.